మిత్ర కొట్టినందుకు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో ఏమో. అక్క కాల్ లిఫ్ట్ చేయట్లేదు పెద్దమ్మా. దారిలో ఉందేమో. నమస్తే అండి. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? రెండో చెంప ఖాళీగా పడుందని మళ్ళీ కొట్టడానికి వచ్చారా? అయ్యో కాదండి, మీకు సారీ చెప్పడానికి వచ్చాను. తప్పు చేసింది మీ వైఫ్ అయితే మీరెందుకు సారీ చెప్పడం సార్? ఆ తప్పు జరిగింది నా ఫ్యామిలీ సైడ్ నుంచే కదమ్మా, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఇదేదో మీ వైఫ్ వచ్చి చెప్పొచ్చు కదా సార్. రాజీ, ఏంటా మాటలు? తననేమో అనకండమ్మా, మీకు అలా ఇన్సల్ట్ జరిగితే తన కోపం రాకుండా ఎందుకుంటుంది? నా వైఫ్ మనీ మైండెడ్ అమ్మా. తనకి ఆస్తి అంతస్తుల మీద ఉన్న అభిమానం మనుషుల మీద ఉండదు. ఎంత డబ్బుంటే మాత్రం మరీ మనుషుల్ని, అందులోనూ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని మరీ చిన్న చూపు చూడాలా సార్? నేను ఎంతగానో చెప్పినా తన మైండ్ సెట్ మారట్లేదు. తనని నేను మార్చలేను. బట్ సారీ చెప్పి మీ మూడు మార్చగలననే నమ్మకంతో మీకు కనీసం క్షమాపణ చెప్దామని వచ్చాను. ఐఎమ్ సారీ అండి. అయ్యో పర్వాలేదండి, ఏదో కోపంలో అలా మాట్లాడాం కానీ మీలాంటి గొప్పవాళ్ళు మాకు సారీ చెప్పడం ఏంటి? ఎవరు చేసిన తప్పు తప్పే కదమ్మా. బట్ ఎనీవే థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకున్నారు. రాజీ, శివంగిది? హక్కు ఇంకా రాలేదు సార్. మా శివంగి మీకు తెలుసా సార్? విన్నాను, కానీ ఇప్పటి వరకు చూడలేదు. అదేంటండి? కొంతమంది వ్యక్తులు మనకి ఫేస్ టు ఫేస్ పరిచయం లేకపోయినా మనకి ప్రతి ఫేజ్లోనూ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తూ ఉంటారు. నా లైఫ్లోకి అలాంటి వ్యక్తి వచ్చింది, తనే శివంగి. నాకు చాలాసార్లు హెల్ప్ చేసింది. బట్ ఇంతవరకు నేను తనని చూడలేదు, తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా తనని డైరెక్ట్గా మీట్ అయి తనతో హార్ట్ఫుల్గా మాట్లాడి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజీ, శివంగి వస్తుందా? వస్తుంది సార్, బట్ ఇంకా స్టార్ట్ అయిందో లేదో తెలీదు. సరే, తనొస్తే నాకు చెప్పమ్మా. ఉంటానండి. సంపదలో పుట్టినా కూడా ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడో కదండి. ఈ మనిషికి ఆ మనిషి ఎలా వైఫ్ అయిందో ఏమో. మహేష్ గారు, మీకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు విజయవంతం అవటమే కాకుండా మరిన్ని లాభాలు చేకూర్చాలనే సంకల్పంతో చేయబోతున్న హోమం ఇది. స్వామివారికి దండం పెట్టుకుని ఆయన మీదే మనసు లగ్నం చేయండి, అంతా మంచి జరుగుతుంది. శివంగి, ఏంటి? సారీ శివంగి గారు, డ్రాప్ చేసినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? చెప్పాను కదండి, డ్రాప్ చేసినందుకని. అంత సీన్ లేదు. ఆ మాటకొస్తే నువ్వే నాకు సారీ చెప్పాలి. సారీయా? ఎందుకండి? నా పాటికి నేను టెంపుల్కి వెళ్తుంటే ఆర్డరు, గాడిది గుడ్డు అని కాల్ చేసి నన్ను నర్సరీకి రప్పించి నా టైం అంతా వేస్ట్ చేశావు. అక్కడితో ఆగావా? రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంది, కార్ అడ్డు వచ్చిందని కావాలనే నాతో మిస్బిహేవ్ చేశావు. అచ్చో బాబోయ్, అస్సలు కాదండి, అక్కడ నిజంగానే స్పీడ్ బ్రేకర్ ఉందండి. మీరే చూశారు కదా. వేషాలు వెయ్యకు, నీ గురించి నాకు బాగా తెలుసు. అమ్మో, మీతో మాట్లాడి నేను గెలవలేనులేండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి వెళ్లకుండా ఇక్కడే నిలబడ్డారు? సారీ. ఏంటి
ఇంకా నువ్వు నాకు సారీ చెప్పలేదు. సారీ అమ్మా. చాలా హ్మ్, అలా రా దారికి. ఆ. అవును, ఇప్పుడు ఏం పనుంది నాకు? బెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే విన్ అయినా అవుతాను కదా.